కర్నూలు రూరల్ మండలం బి తాండ్రపాడు గ్రామ పరిధిలోని సర్వే నెంబర్లు 344, 344/1, 344/2, 344/3లలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమి నందు బి తాండ్రపాడు గ్రామ ప్రజలకు 3 సెంటు చొప్పున ఇంటి స్థలాలు మంజూరు చేయాలని ప్రక్కన ఇతర ప్రాంతాల ప్రజలు అనేక మంది చొరబడి అక్రమంగా గుడిసెలు వేసుకున్నారు. పక్కనే ఉన్న ఈ స్థలంలో కూడా మరలా గుడిసెలు వేయాలని చూస్తున్నారు. ఆక్రమణకు గురి కాకుండా బి తాండ్రపాడు గ్రామ ప్రజలు రాత్రి ప్రగలు అక్కడే ఉంటున్నారు. పక్కన వేరు ప్రాంతాల ప్రజలు గుడిసెలు వేసుకుంటున్నారు. ప్రస్తుతం ఉంటున్న స్థలంలో ఇతర ప్రాంతాల గుడిసెలు వేయాలని చూస్తున్నారు. అయితే బి తాండ్రపాడు గ్రామ ప్రజలు అక్కడే ఉంటూ ఆక్రమణకు గురి కాకుండా కాపాడుతున్నారు. వెంటనే జిల్లా కలెక్టర్ జోస్యం చేసుకొని మా గ్రామ పొలిమేర మా భూమి మా హక్కు అంటున్న అర్హులైన బి తాండ్రపాడు ప్రజలకు 3 సెంట్లు చొప్పున ఇవ్వాలని కోరుచున్నాము. కర్నూలు రూరల్ తహసీల్దార్ సిబ్బంది మీ పంపి కొరతలు వేసి పంపిణీకి చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని అన్నారు. కర్నూలు మండలం బి తాండ్రపాడు గ్రామ నివాసులంతా నేడు సోమవారం అర్జీదారుల విషయమై మరి కర్నూలు జిల్లా కలెక్టర్ గారి సమక్షంలో జేసీ గారికి రిప్రజెంటేషన్ ఇళ్ల స్థలాలపై ఇవ్వడం జరిగింది. అయితే మరి దానిపై స్పందించి మరి ఎంఆర్ఓ గారికి కూడా వెంటనే ఫోన్లో మాట్లాడి గ్రామస్తులకు మరి ఇక్కడ గట్టిగా వచ్చారంతా గ్రామస్తులకు ఇవ్వండి అని చెప్పేసి కూడా మేడం గారు కూడా చెప్పడం జరిగింది. మరి ఆదేశాల మేరకు మరి వెంటనే మేము కూడా మళ్ళీ తహసీల్దార్ గారిని కలవబోతున్నాం. ఇక్కడ కూడా తెలియజేసి మా గ్రామస్తులకంతా ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు మేము మీ వెంట ఉండి పోరాటం చేస్తామని చెప్పేసి కూడా గుర్తు చేస్తున్నాం. మరి ఈరోజు మహిళలు మరి యువకులు పెద్దలు అందరూ కూడా మరి బి తాండ్రపాడు గ్రామానికి ఇళ్ల స్థలాలు లేకుండా పోయేటువంటి పరిస్థితిలో మరి ఎవరెవరో ఆక్రమించుకుంటున్నారు వాటినంతా కూడా తొలగించేసి గ్రామస్తులకు మరి న్యాయం చేసే విధంగా మరి అధికారులు చొరవ చూపాలని చెప్పేసి కూడా మేము గుర్తు చేస్తున్నాం. వెంటనే వేగవంతం చేసి మాకు సర్వే చేయించి 3 సెంట్ల రూపాన ప్రభుత్వం తలపెట్టినటువంటి మరి జీవో మరి చంద్రబాబు విడుదల చేశారు. పట్టణ వాసులకు 2 సెంట్లు మరి పల్లె ప్రాంతాలకు 3 సెంట్లని ఈ విధి విధానాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఎంతో ఆశతో మరి గ్రామీణ ప్రాంతాల వాళ్ళంతా కూడా మరి ఇక్కడికి రావడం జరిగింది. మరి దీన్ని అమలు పరిచే దిశగా మరి వేగవంతం చేయాలని చెప్పేసి ప్రభుత్వ అధికారులని మరి మేము కోరుచున్నాం. మరి అంతేకాకుండా ఈ యొక్క విషయాన్ని మరి ఈ యొక్క నియోజకవర్గ బాధ్యులైనటువంటి టీడీపీ ఇన్ఛార్జి ఈ విష్ణువర్ధన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. మాకంతా న్యాయం చేకూర్చేంత వరకు మేమంతా కలిసికట్టుగా మరి పని చేసుకుంటూ మరి అక్కడ ఇళ్ల స్థలాలు సాధించుకుంటామని చెప్పేసి కూడా మేము ఈ యొక్క సమావేశ సందర్భంగా తెలియజేస్తున్నాం.